జరిగిన సంఘటన చింతభరత్పై మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్వామి తన అంశాలతోటి విచక్షణారహితంగా తన ఇంట్లో దాడి చేసిన సంఘటన గురించి మొన్న కూడా మేము ప్రశ్ముఖంగా చెప్పడం జరిగింది. ఆ ఎంఐఎం పార్టీకి చెందిన దళిత నాయకులు మొన్న విలేకరుల సమస్యలో మాట్లాడుతూ అబ్బాస్వామి అనే వ్యక్తి ఒక సెక్యులర్ నాయకుడు అంటారు. అంటే హిందూ ముస్లిము అంటే హిందూ అబ్బాయి ముస్లిం అబ్బాయిని ఎక్కించకపోతే విచక్షణ రహితంగా కొట్టే హక్కు ఎవరిచ్చారు అబ్బాస్వామికి? ఒకవేళ మీరు అబ్బాస్వామి అనే వ్యక్తి సెక్యులర్ నాయకుడు అయ్యేది ఉంటే పోలీసు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి పోలీసు వారి సమక్షంలో ఆ యొక్క విషయాన్ని తేల్చేవారు. అబ్బాస్వామి సెక్యులర్ నాయకుడు అని మీరు అంటున్నారు కాబట్టి. అదేవిధంగా అబ్బాస్వామి అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా ఎన్ని దుర్మార్గపు పనులు, దాడులు, ఇదే విధంగా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి కనపడితే కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. అవేవి వెలుగులోకి రాలేదు. ఈ సంఘటన చింతభరత్ అనే ద్వారా అబ్బాస్వామి యొక్క దుర్మార్గపు పనులు, అతని యొక్క ఆగడాలు బయటికి రావడం జరిగింది. అబ్బాస్వామిపై సిపి సార్ వెంటనే కఠిన చర్యలు తీసుకొని అతనిపై క్రిమినల్ షీట్లు పీడియాక్ట్ ఓపెన్ చేసి రిమాండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగదళ్ సిపి సార్ని కోరుతుంది. సిపి సార్ ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా మన బాధితునికి అండగా ఉంటూ న్యాయం కోసం వారు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒకటే విషయాన్ని అబ్బాస్వామికి విశ్వ హిందూ పరిషత్ బహిరంగదళ్ హెచ్చరిస్తుంది. విశ్వ హిందూ పరిషత్ పైన, బహిరంగదళ్ పైన ఎలాంటి విమర్శలు తెలిసి తెలియకుండా మీరు చేస్తే విశ్వ హిందూ పరిషత్ బహిరంగదళ్ ఎంతటికైనా సిద్ధమవుతుందని అబ్బాస్వామికి హెచ్చరిస్తుంది. తోట ప్రదీప్ కుమార్, బహిరంగదళ్, జోనల్ కన్.